హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను నెట్టెడ్ వైట్ చున్నీ మీద కలర్స్ యూజ్ చేసి ఒక ప్రింట్ లాగా వేస్తానండి. అవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ నేను వైట్ చున్నీ తడిపట్టి పెట్టుకున్నానండి. ముందరే నీళ్లు గారిపోతాయని ముందరే తడిపట్టి పెట్టుకున్నాను. 8 గ్లాసులు అండి. ఇట్లా ఇలా అరేంజ్ చేసా. కిందేమో ఇది మనం ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ షీట్ ఉంటుంది కదా, కలర్స్ అవి అంటుకోకుండా దీని మీద పెట్టానండి. ఒక 8 థ్రెడ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, మన ఈ థ్రెడ్ తెలుసుగా మీకు, పైపింగ్ థ్రెడ్ లాగా ఉంటుంది కొంచెం. తర్వాత 4 కలర్స్ ఫెవిక్రిల్ కలర్స్, 2 బ్రష్లు, కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఇలా నేను అరేంజ్ చేసేసానండి. 8 అరేంజ్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్ తడిపెట్టి పెట్టుకున్నాను కదా, దీని మీద నేను ఎలా పెడతానో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. చున్నీని 4 మడతలు, ఇదిగోండి ఒక చున్నీని ఇట్లా 2 మడతలు వేసి దాన్ని 4 మడతలుగా చేసేసాను. ఇదిగోండి ఇట్లా, ఇది 2 కదా, దీన్ని ఇప్పుడు మళ్ళీ 4 చేయాలన్నమాట. దీన్ని మళ్ళీ మడత పెట్టేసా. మడత పెట్టేసి దీన్ని మళ్ళీ ఇట్లా పట్టుకున్నా. పట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇట్లా గ్లాసుల మీద వేసేయాలండి. ఇట్లా గ్లాసుల మీద వేసేసుకోవాలి మనం. వేసుకుని ఈ పార్ట్ మనం ఎక్కడైతే గ్లాస్ వేస్తామో ఈ పార్ట్ కొద్దిగా ఇలా తీసుకుని ఇట్లా పట్టుకొని థ్రెడ్ అండి, ఒక థ్రెడ్ దానికి కట్టేసేయాలి. ఇట్లా పట్టుకొని ఈ మూల ఏదో ఒక కార్నర్ ముందర పట్టుకొని ఇలా థ్రెడ్ తోటి కట్టేసుకోవాలి. కాస్త ఎక్కువే తీసుకోండి, పట్టదు. ఇది 4 మడతల మీద ఉంది కదా, ఎక్కువే పడుతుంది. ఇట్లా ఈ 8 వైపులు కట్టి చూపిస్తా. ఇప్పుడు మీకు 8 వైపు కట్టి చూపిస్తా. కట్టేశాను. 4 కదా, 8 కట్టేశాను. 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఎక్కడ కట్టానో అక్కడ కింద, ఇదిగోండి చూడండి, కింద ఇట్లా గ్లాస్ పెట్టేశాను. గ్లాస్ కార్నర్లో పెట్టుకోండి, ఇట్లా కదలకుండా. ఇట్లా ఇదిగోండి, ఇట్లా పెట్టుకోండి కదలకుండా. ఇట్లా గ్లాస్ మీదకి తెచ్చేయాలన్నమాట. తడిపట్టు పెట్టుకోండి, కలర్స్ పట్టో లేకపోతే. ఇప్పుడు మనం కలర్స్ పెడతానండి, స్టార్ట్ చేస్తానే. స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఎల్లో తీసుకుంటున్నాను. కొంచెం తడపాలండి. ఓది కొద్దిగా మనం కలరు నీళ్ళేసి తడిపేసుకోవాలి. ఎక్కువ తడుపుకుంటాం బెటర్. నేను మూతలు వేసేసి కొంచెం కలరు వాటర్ వేసేసి దాన్ని ఇట్లా డైల్యూట్ చేసేసాను. స్టార్ట్ చేద్దామండి. ఇది ముందర ఎల్లో తీసుకున్నాను. కొంచెం కలరు ఇట్లా కొంచెం ఎక్కువగానే కలపాలండి వాటర్. ఇట్లా ఈ పైన వేసేసుకోవాలండి. నీళ్ళగా కలుపుకోవాలి, బాగా వాటర్ ఎక్కువ కలుపుకోవాలి. మొత్తం ఇట్లా చుట్టూతో వేసేసుకోవాలి. ఈ కొమ్ము గ్లాస్ కిందకు వచ్చేలాగా, గ్లాస్ దీని కిందకు వచ్చేలా చూసుకోండి, కదలకుండా. ఇప్పుడు ఎల్లో అయిపోయింది. ఎల్లో పెట్టడం అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి గ్రీన్ తీసుకుంటున్నానండి. గ్రీన్ కలరు తీసుకుంటున్నాను.
ముందరే చెప్పే కదా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా మూతలు వేసేసుకుంటే మనకి బెటర్. ఇట్లా నెక్స్ట్ గ్రీన్ తీసుకుంటున్నానండి. మూతలో కలిపేసుకోండి. ఇట్ట వాటర్ వేసేసి కలుపుకొని ఇలా ఇలా పోసేయటమే, కిందకి వెళ్ళిపోయేలాగా చుట్టూతా. ఇట్లా నీళ్ళలాగా పడిపోయేలాగా వేసేసుకోండి. ఇట్లా ఇట్లా ఏం కాదు, కిందకి వెళ్ళిపోయేలాగా వేసేసుకోండి. ఇట్లా వేసేసిన తర్వాత నెక్స్ట్ కలర్ ఏమో బ్లూ తీసుకుంటున్నానండి. బ్లూ, డార్క్ బ్లూ. ఇది కూడా ఇలా వేసేయటమే, డ్రాప్స్ లాగా వస్తే వాటర్ పోసి పడపోతే ఇట్లా నీళ్ళలాగా పోసేసుకోండి. ఇట్లా కిందకి కింద వరకు వచ్చేసేయాలి అన్నమాట. అట్లా జారిపోవాలి. ఇట్లా నాలుగు వైపులా వచ్చేసేలా పోసేసుకోండి. ఇట్లా ఈ మాదిరిగాని ఇవన్నీ వేసి తర్వాత చూపిస్తాను. ముందరి చూపిస్తానండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇట్లా స్కై బ్లూ తీసుకున్నానండి. స్కై బ్లూ తీసుకున్నాను. స్కై బ్లూ వాటర్ తీసుకుని కొద్దిగా వాటర్ కలుపుకోవాలండి. కలుపుకొని ఇట్లా నెక్స్ట్ వచ్చి ఇట్లానే ఉంటుంది. ఇట్లా పోసేయటమే. నాలుగు వైపులా ఇట్లా పోసేయండి. ఇట్లా నాలుగు వైపులు ఈ కలర్ ఇట్లా పెట్టేసుకొని మొత్తం వీటన్నిటికీ వేసినాక నేను మళ్ళీ చూపిస్తానండి. లాస్ట్కి వచ్చేసామండి. లాస్ట్కి వచ్చేప్పటికి ఎక్కువ పోసేసా. కొంచెం డైల్యూట్ చేసుకొని ఎక్కువ వాటర్ వేసేసుకుని చూడండి ఎట్ట పోసేసుకున్నాను. ఇట్లా ఉంచేసేయాలి వాటర్. ఇట్లా చుక్కలు వదిలేసేయాలి కిందకి. ఇట్లా పోసేసుకున్నాను. పట్టుకొచ్చి ఇప్పుడు ఎక్కువగా పోసేసానండి దిట్టంగా. అంతేనండి. ఇది ఆరిపోతుంది. 1 గంట అయిన తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చాలా వరకు ఆరిపోయింది. ఇంకొంచెం ఉంది చెమ్మ మీద. ఇప్పుడు అప్పుడే ఓడ తీసేసేయాలి. ఇది లేకపోతే రావు థ్రెడ్స్. చూడండి ఓడ తీస్తా. చూపించాము ఇక్కడ. కొంచెం చెమ్మ ఉందండి. ఇట్లా లాగితే వచ్చేస్తే ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మనం శారీ మీద కూడా వేసుకోవచ్చు. నేను తర్వాత చూపిస్తానండి మీకు ఒకసారి. కొంచెం చెమ్మ ఉందండి అక్కడక్కడ వస్తేది. ఈ థ్రెడ్స్ ఉంది, పర్వాలేదు ఆరిపోతుంది లేండి తీసేస్తే.
తర్వాత వన్ డే అంతా ఆరనిచ్చి తర్వాత మనం కొద్దిగా నీళ్ళల్లో వాష్ చేసుకోవాలండి. ఓపెన్ చేసేస్తాను. అలాగే చూడండి, ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది. ఓపెన్ చేస్తుంటే చాలా బాగుందండి డిజైన్. ఇది రేపంతా కాస్త ఇవాళంతా నీడలో ఆరనిచ్చేసి రేపొద్దున్న నేను కదిలిపోతామ్మా. చూడండి వైట్ చున్నీ ఎంత బాగా వచ్చేసింది. అది లైట్గా ఐరన్ చేసుకోవాలండి. బాగా స్మాల్ తక్కువ వేడిలో మనం ఐరన్ చేసుకోవటమేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.